పురుగొచ్చి ఈ పాలున్న పాత్రలో పడితే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ పాలను మీరు పారేస్తారు. ఒకవేళ అదే పురుగొచ్చి ఈ పాత్రలో పడితే, ఏ పాత్రలోనైతే వెన్న ఉందో, అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఆ పురుగును తీసి పక్కకు పడేస్తారు. ఈ పురుగు ఏదైతే ఉందో ఆ పురుగు చెడు. ఒకవేళ మన మనసు నిర్మలంగా లేకపోతే ఈ పురుగు మన మనసుని తొలిచేస్తుంది, అలాగే పాడు చేస్తుంది. కానీ ఒకవేళ మన మనసు వెన్నలాగే శుద్ధంగా ఉంటే చెడు ఆలోచనల నుంచి దానిని దూరంగా ఉంచగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో పురుగులైతే ఉంటాయి, కానీ మీరు పాలలాగా మారాలా లేక వెన్నగా మారాలా? నిర్ణయం మీదే. రాధాకృష్ణ.